హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు తెలుగు ఫ్యూచర్ వ్లాగ్స్. ఈ వీడియోలో మనం Xiaomi 15 Ultra ఈ మొబైల్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే చూద్దాము. లాంచ్ చేసిన కంట్రీ చూసుకుంటే చైనా కంట్రీలో లాంచ్ చేశారు. డేట్ చూసుకుంటే 27th February 2025 రోజు అయితే లాంచ్ చేయడం జరిగింది. సో ఈ వీడియో అయితే నేను నిన్ననే రికార్డ్ అనేది చేయడం జరిగింది అనమాట. మన ఛానల్లో నిన్న సామ్సంగ్ గెలాక్సీ M06 5G అలాగే సామ్సంగ్ గెలాక్సీ M16 5G ఈ రెండు మొబైల్కి సంబంధించిన ఒకటే వీడియో చేశాను. అది చూడకపోతే చూడండి, ఇక్కడ తమ్మునేల్ కూడా స్క్రీన్ మీద చేస్తా, మీరు ఛానల్లో వెళ్ళినప్పుడు మీకు ఈజీగా అర్థమైపోతుంది అనమాట. ఇప్పుడు ఈ Xiaomi 15 సిరీస్ కూడా మన ఇండియాలోకి వస్తుంది. నేను ఎక్స్పెక్ట్ చేసేదంటే మార్చ్ లాస్ట్లో కానీ ఏప్రిల్ మంత్లో కానీ వస్తుందని అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. దీనికి ఏంటంటే ఈ సిరీస్లో 13 సిరీస్ బాగా క్లిక్ అయింది, 14 సిరీస్ అయితే అంత క్లిక్ కాలేదు 13 లాగా. మరి 15 సిరీస్ అన్న క్లిక్ అవుతుందా లేదా మనం చూడాలి. ఎందుకంటే ఇది మొత్తం కెమెరా గురించి మొబైల్ తీసుకొస్తారు. ఉదాహరణకి ఎలా అంటే వివో వాళ్ళు X200 సిరీస్ తీసుకొచ్చారు కదా రీసెంట్గా, సేమ్ అదే అనమాట. ఇదేంటంటే లైకా పార్ట్నర్షిప్లో అయితే వస్తాయి కెమెరాస్. ఒకసారి అయితే ఈ మొబైల్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే చూద్దాము. దీంట్లో డిస్ప్లే సైజ్ చూసుకుంటే 6.73 ఇంచెస్ LTPO OLED డిస్ప్లే ఉంటుంది. ఇది చూసుకున్నట్టయితే 120Hz డిస్ప్లే రిఫ్రెష్ రేట్ ఉంటుంది. ఇది మైక్రో క్వాడ్ కరుడుతో అయితే రావడం జరుగుతుంది అనమాట. ఏంటంటే 4 వైపులో కూడా కరుడు స్క్రీన్ ఉంటుంది. దీని పిక్సెల్స్ చూసుకున్నట్టయితే 3200x1440 పిక్సెల్స్ ఉంటాయి అనమాట. ఈ 120Hz డిస్ప్లే రిఫ్రెష్ రేట్ కూడా ఏంటంటే 1Hz నుండి 120Hz వరకు అయితే వేరీ అవుతుంది అనమాట మీరు చేసే వర్క్ను బట్టి. 3200 nits పీక్ బ్రైట్నెస్ లెవెల్స్ ఉంటాయి. 1920Hz PWM డిమ్మింగ్కి సపోర్ట్ చేస్తుంది. HDR10 HDR10+ అలాగే డాల్బీ విజన్ సపోర్ట్ కూడా దీనికి ఉంది. దీంట్లో ప్రాసెసర్ చూసుకుంటే Qualcomm Snapdragon 8 Elite ప్రాసెసర్ ఉంటుంది. ర్యామ్ చూసుకుంటే LPDDR5X ర్యామ్ ఉంటుంది. స్టోరేజ్ చూసుకుంటే UFS 4.0 స్టోరేజ్ ఉంటుంది. ఇక బ్యాటరీ చూసుకుంటే 6000 mAh బ్యాటరీ ఉంటుంది. 80 watts వైర్ ఛార్జింగ్కి, 50 watts వైర్లెస్ ఛార్జింగ్కి, 18 watts రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్కి అయితే సపోర్ట్ చేస్తుంది. P3 ఫాస్ట్ ఛార్జింగ్ చిప్ని అయితే యూజ్ చేయడం జరిగింది. G2 బ్యాటరీ మేనేజ్మెంట్ చిప్ని కూడా దీనికి యూజ్ చేయడం జరిగింది అనమాట. ఇక ఈ మొబైల్ కెమెరా సెటప్ చూసుకున్నట్టయితే ఫ్రంట్ సైడ్ 32 మెగాపిక్సెల్ ఉంటుంది. ఇది వచ్చేసి ఓమ్ని విజన్ సెన్సార్తో అయితే రావడం జరుగుతుంది అనమాట. ఇక ఇక్కడ బ్యాక్ సైడ్ చూసుకుంటే ఏంటంటే క్వాడ్ కెమెరా సెటప్తో వస్తుంది అనమాట. అంటే 4 కెమెరాలు ఉంటాయి. ఆ 4 కెమెరాలు కూడా ఎక్సలెంట్గా ఉంటాయి అనమాట. ఫస్ట్ మెయిన్ కెమెరా చూసుకున్నట్టయితే 50 మెగాపిక్సెల్ ఉంటుంది. సోనీ LYT 900 సెన్సార్ ఉంటుంది అనమాట. ఇదేంటంటే SLR ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే ఉంటుందని అయితే వీళ్ళు చెప్తున్నారు అనమాట. 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ ఉంటాయి. సామ్సంగ్ JN5 సెన్సార్ ఉంటుంది విత్ ఆటో ఫోకస్తో అయితే ఇది రావడం జరుగుతుంది అనమాట. 50 మెగాపిక్సెల్ ఉంటుంది. ఇది టెలిఫోటో లెన్స్, అలాగే ఏంటంటే మైక్రోగా కూడా ఇది యూజ్ అవుతుంది. ఇది కూడా OIS తో వస్తుంది. ఇదేంటంటే సోనీ IMX858 సెన్సార్తో అయితే రావడం అనేది జరుగుతుంది అనమాట. ఇక ఇంకోటి ఏంటంటే 200 మెగాపిక్సెల్ అయితే ఉంటుందన్నమాట. ఇదేంటంటే పెరిస్కోపిక్ లెన్స్ ఇది అనమాట, 200 మెగాపిక్సెల్. అలాగే ఏంటంటే 100 mm ఫోకల్ లెంత్లో కూడా ఫొటోస్ అనేది చేయొచ్చు. ఇది కూడా ఏంటంటే OIS అయితే వస్తుంది అనమాట. OIS అంటే ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్. ఎందుకంటే మనం ఫొటోస్ తీస్తున్నా, వీడియో తీస్తున్నా, ఎవరైనా షేకీ హ్యాండ్స్ ఉంటాయి కదా, సో అలాంటి వారికి అయితే మంచిగా యూజ్ అవుతుంది అనమాట. ఓకేనా. ఇక్కడ ఏంటంటే ఈ మొబైల్కి 200 మెగాపిక్సెల్ పెరిస్కోపిక్ లెన్స్తో వస్తున్న మొట్టమొదటి మొబైల్ ఇదే అనమాట. ఓకేనా. ఇక ఈ మొబైల్ అడిషనల్ ఫీచర్స్ చూసుకున్నట్లయితే Android 15తో వస్తుంది. HyperOS 2.0 మీద వస్తుంది. అల్ట్రాసోనిక్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. X యాక్సిస్ లైనర్ మోటార్ ఉంటుంది. డ్యూయల్ ఫ్రీక్వెన్సీ GPS సపోర్ట్తో వస్తుంది. T1S అలాగే T1 సిగ్నల్ ఎన్హాన్స్మెంట్ చిప్ని కూడా దీనికి యూజ్ అయినా చేయడం జరిగిందనమాట. Wi-Fi 7 సపోర్ట్ చేస్తుంది. బ్లూటూత్ 5.4 సపోర్ట్ చేస్తుంది. NFC ఉంది. IR బ్లాస్టర్ ఉంది. USB Type-Cతో వస్తుంది. USB 3.2 కూడా ఈ సపోర్ట్ అనేది చేస్తుంది అనమాట. అలాగే ఇక్కడ ఏంటంటే 9.48 mm థిక్నెస్ ఉంటుంది. 224 grams వెయిట్ ఉంటుంది. IP68 అలాగే IP69 రేటింగ్ కూడా సపోర్ట్ అనేది చేస్తుంది అనమాట. అన్ని అడిషనల్ ఫీచర్ అయితే నేను చెప్పాను. ఏమైనా మిస్ అయినా కూడా టోటల్ కలుపుకొని స్క్రీన్ మీద చేస్తున్నా, ఒకసారి మీకు చెక్ చేయండి, మీకు కూడా క్లియర్గా అర్థమైపోతుంది. ఈ మొబైల్ ప్రైజెస్ అయితే ఇప్పుడు ఒకసారి మనం చూద్దాము. 12GB 256GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్లయితే వీళ్ళు ఏంటంటే 78,000 రూపాయలు అయితే పెట్టడం జరిగింది అనమాట. అలాగే 16GB 512GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్లయితే 84,000 రూపాయలు అయితే పెట్టడం జరిగింది అనమాట. అలాగే 16GB 1TB మోడల్ ప్రైస్ చూసుకున్నట్లయితే 93,600 రూపాయలు అయితే పెట్టడం జరిగింది అనమాట. అలాగే 16GB 1TB మోడల్ ప్రైస్ ఉంటుంది. ఇదేంటంటే సాటిలైట్ కనెక్టివిటీతో వస్తుంది. దీని ప్రైస్ చూసుకున్నా కూడా 96,000 రూపాయలు అయితే అక్కడ పెట్టడం జరిగింది అనమాట. ఓకేనా. ఈ మొబైల్కి సంబంధించిన ప్రైజెస్ కూడా ఒకసారి స్క్రీన్ మీద చేస్తున్నా, ఒకసారి మీరు చెక్ చేయండి, మీకు కూడా క్లియర్గా అర్థమైపోతుంది. ఇక ఏంటంటే ఈ మొబైల్ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి, అది స్క్రీన్ మీద చేస్తా, ఒకసారి మీరు చెక్ చేయండి. ఏంటంటే రేపు మన ఛానల్లో సామ్సంగ్ గెలాక్సీ A26,
సామ్సంగ్ గెలాక్సీ A36, సామ్సంగ్ గెలాక్సీ A56 ఈ మొబైల్కి సంబంధించిన వీడియో అయితే మన ఛానల్లో వస్తుంది. ఈ 3 మొబైల్స్ కూడా మన ఇండియా కంట్రీలోనే లాంచ్ అవుతున్నాయి. అవి మిస్ కాకుండా ఉండాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.